వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయాలను హీటెక్కించింది. పేరుకు అధికార పర్యటన అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పార్టీ శ్రేణులకు వచ్చే ఎన్నికల్లో విజయం మనదే అనే సంకేతం స్పష్టంగా ఇచ్చేశారు. తెలంగాణలో అధికారానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసిన బీజేపీ అగ్రనేతలు దాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కొందరు ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకోవడానికి కూడా రంగం సిద్ధమైంది. దశల వారీగా వారి చేరికలుంటాయని తెలుస్తోంది. బెంగాల్ తర్వాత తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. ఇది ఇప్పుడు బీజేపీ శ్రేణులు బలంగా చెబుతున్న మాట. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడంతో అదే స్ఫూర్తితో తెలంగాణలో జయకేతనం ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అందుకు తగ్గట్టుగానే పార్టీని సిద్ధం చేసి వెళ్లారు. ఈసారి బీజేపీ అధికారంలోకి రావడానికి నేను చేస్తా, మీరు చేయాల్సింది మీరు చేయండి అని స్పష్టమైన సంకేతం నరేంద్ర మోదీ ఇచ్చారు. తెలంగాణలో కేవలం సిద్ధాంతపరంగా జై శ్రీరామ్ నినాదాలతో, హిందుత్వ విధానాలతో మాత్రమే అధికారంలోకి రావడం సాధ్యపడదని బీజేపీ గ్రహించింది. బలమైన కొద్ది మంది నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారానే అధికారంలోకి రావడం సాధ్యమని డిసైడ్ అయింది. ఓ పెద్ద తలకాయ కోసం ప్రయత్నాలు చేస్తూనే వివిధ జిల్లాల్లో బలమైన నేతల కోసం గాలం వేసింది. ఇప్పటికే చాలా మందిని తమ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా బీజేపీ బలహీనంగా ఉన్న దక్షిణ జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో బలమైన శక్తిగానే ఉన్నామని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. దక్షిణ జిల్లాలైన నల్గొండ, ఖమ్మం జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లా అయిన వరంగల్లో కూడా బలపడడానికి పావులు కదుపుతోంది. ఈ జిల్లాలో ముఖ్యమైన నాయకుల చేరికకు రంగం సిద్ధమైంది. ఆర్థికంగా, రాజకీయంగా, కులపరంగా శక్తివంతులైన కొందరు మంత్రులు కూడా ఎన్నికల సమయానికి బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు జరిగిపోయినట్లు తెలుస్తోంది. పెద్ద నాయకుల చేరికను 3 దశల్లో పూర్తి చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఎక్కువ చేరికలుండే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కుటుంబ సభ్యులు బీజేపీలో చేరడం ఖాయమని కనిపిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్న సదరు మాజీ మంత్రి కుటుంబ సభ్యురాలు ముందుగా బీజేపీ తీర్థం పుచ్చుకుంటుందని, తర్వాత ఎన్నికల సమయానికి మిగతా వారంతా అదే బాటలో పయనిస్తారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కనీసం 6 డజన్ మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. గతంలో టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడుకు బాగా దగ్గరైన వారు తర్వాత టీడీపీ బలహీనపడడంతో వేరు పార్టీలో చేరారు. వారంతా ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఏకంగా ప్రధాని రావడం వెనుక ఖచ్చితంగా రాజకీయమే ఉందని అంతా భావిస్తున్నారు. సదరు రాజ్యసభ సభ్యుడు దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో ప్రముఖ నాయకుడు, వ్యాపారవేత్త కూడా కావడం గమనార్హం. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని లోలోపల రగిలిపోతున్న మరో సీనియర్ ఎమ్మెల్యే తన కుటుంబానికి చెందిన మరో ఎమ్మెల్యేతో పాటు బీజేపీలో చేరడం ఖాయమైపోయినట్లు సమాచారం. వీరిద్దరూ కూడా దక్షిణ తెలంగాణకు చెందిన వారే కావడం ఇక్కడ విశేషం. ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరుగుతుందని భావిస్తున్న కొందరు మంత్రులు కూడా తమ రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ వైపు చూస్తున్నారు. ఓడిపోయే కాంగ్రెస్ ఓడ దిగి బీజేపీ ఓడ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ లో చేరిన కీలక నాయకులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇలా నాయకులు ఒక్కొక్కరు ఒక్కో కారణంతో బీజేపీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా వచ్చే నాయకులకు అవకాశాలు కల్పించడం కోసమే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులకు బీజేపీ ఖాళీగా పెడుతున్నట్లు అర్థమవుతోంది.